హాయ్ అండి, అందరికీ నమస్తే. సో ప్రతి గవర్నమెంట్ అప్డేట్ మన ఛానల్లో రావడం జరుగుతుంది. సో ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం మన ఛానల్లో రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్క సమాచారం మీరు మొట్టమొదటిగా తెలుసుకుంటారు. ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు ఒక నోటీస్ వస్తుంది. అప్పుడు ఆ వీడియో మొట్టమొదటిగా మీరే చూస్తారనమాట. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, వాటిని యాక్టివేట్లో పెట్టుకోండి. ప్రతి గవర్నమెంట్ సమాచారం కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కేంద్రం అయితే మంచి శుభవార్త చెప్పిందండి. సో ఉపాధి పనికి వెళ్ళే వారికి, కూలి పనికి వెళ్ళే వారికి ప్రతి ఒక్కరికి ఒక మంచి శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగింది కేంద్రం నుంచి. సో ప్రతి ఒక్కరు ఉపాధి పనికి వెళ్ళేవారు వారి కూలి డబ్బులు అయితే పెంచడం అయితే జరిగిందండి. అది గతంలో ఎంతుండేది పోలిస్తే ఇప్పుడైతే కాస్త డబ్బులు అయితే పెంచడం జరిగిందండి. కూలి డబ్బులు పెంచడం అయితే జరిగిందండి. ఇది ఏప్రిల్ 1 నుంచి ఇది అమలులోకి వస్తుందండి. సో ఏప్రిల్ నుంచి ఉపాధి హామీ పనికి వెళ్ళే వారికి కూలి డబ్బులు పెంచడం అయితే జరిగింది. సో ఇక పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు కేంద్రం ఊరట కల్పిస్తుంది. అన్ని రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు దినసరి కూలిని 300 రూపాయల నుంచి 307 రూపాయలకైతే పెంచడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. సో ఇది 2024లో ఆర్థిక సంవత్సరంలో అయితే 28 రూపాయలు పెంచడం అయితే జరిగింది. అంటే పోయిన సంవత్సరంలో 28 రూపాయలు పెంచారు. ఈ సంవత్సరం అయితే కేవలం 7 రూపాయలు మాత్రమే పెంచారని ఇక్కడైతే చెప్పడం అయితే జరుగుతుంది. సో గత సంవత్సరంలో 28 రూపాయలు పెంచారు. ఈ ఏడాది 7 రూపాయలు అయితే పెంచింది. ఈ ఏడాది ప్రభుత్వం తక్కువ పెంచడంతో కూలీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏటా మార్చి నుంచి జూన్ వరకు వ్యవసాయ పనులు తక్కువగా ఉండడంతో కూలీల సంఖ్య పెరుగుతుంది. దీని ద్వారా ఏప్రిల్లో పెరగనున్న దినసరి కూలీతో ఆర్థికంగా లాభం చేకూరనుంది. తెలంగాణతో పోలిస్తే వివిధ రాష్ట్రాలలో ఇదే కూలీ ధరను వర్తింపజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ కుటుంబాల జీవనోపాధి మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్ర చర్యలు చేపట్టింది. ప్రతి గ్రామీణ కుటుంబంలోని వయోజన సభ్యులు నైపుణ్యం లేని శారీరక శ్రమ చేయడానికి ముందుకొచ్చేలా ఏడాది పొడవునా ఒక్కొక్కరికి 100 రోజులు పని కల్పిస్తుంది. కేంద్ర ప్రభుత్వం దినసరి కూలీ 307 రూపాయలకు పెంచడంతో ఉపాధి హామీ కూలీలు ఉత్సాహంగా ఉన్నారు. కుమరంభీం జిల్లాలో 91,873 జాబ్ కార్డులు ఉండగా 1,70,497 మంది కూలీలు పనిచేస్తున్నారు. వీరందరికీ వేసవి కాలంలో ఎక్కువ పని దినాలు పూర్తి చేస్తుంటారు. పెరిగిన కూలీతో వీరికి ప్రయోజనం కలగనుందని తెలపడం అయితే జరిగింది. ఏప్రిల్ 1 నుంచి ఉపాధి పనులకు వచ్చే కూలీలకు రోజుకు ఒకరికి గరిష్టంగా 307 రూపాయలకు కూలీ ఇవ్వడం అయితే జరుగుతుందని కేంద్రం అయితే చెప్పడం అయితే జరిగింది. ప్రారంభంలో ఈ కూలీ ఎంత ఉండేదంటే 193 రూపాయలతో మొదలైన ఈ కూలీ 307 రూపాయలకు ఈ రోజు అయితే చేరుకోవడం జరిగింది. సో 10 ఏళ్లలో 10 సంవత్సరాలలో 62.86% కూలీ ధరను పెంచడం అయితే జరిగిందని ఈ సందర్భంగా తెలియజేయడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ కూలి పనికి వెళ్ళే వారికి ఈ ఏప్రిల్ నుంచి అయితే 307 రూపాయలు అయితే కూలీ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో కేంద్రం నుంచి వచ్చిన ఈ సమాచారం మీరు ప్రతి ఒక్కరూ చూసిన వారు మీ ఊర్లో ఎంత మీకు కూలి ఇస్తున్నారో వీలైతే ఒక కామెంట్లో చెప్పండి. సో ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి గవర్నమెంట్ సమాచారం, ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం మన ఛానల్లో రావడం జరుగుతుంది. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్క గవర్నమెంట్ వీడియో కూడా మీరు మొట్టమొదటిగా తెలుసుకుంటారు. సో ఇదండి ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.